నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఎన్నికలు చాలా వాడివేడిగా జరిగాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ మొత్తంలో కూడా పిఠాపురం మీద అందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పిఠాపురం ఈరోజు పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు స్థానిక ఎంపీ ఆవిడ నిలబడడం జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్య పోటీ చాలా రసవత్తరంగా జరిగింది. పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ చాలా శతవిధాల ప్రయత్నం చేసినట్టుగా కూడా మన మీడియాలో వార్తలు చూసాము. ఈ డమ్మీ ఈవీఎంఎల్ని కావచ్చు, ఏదో రకరకాలైనటువంటి డబ్బు ప్రభావం కూడా ఎక్కువగా కనిపించిందని చెప్పి కూడా చాలా వార్తలు చూసాం. సో ఏంటి పిఠాపురం మీద ఇప్పుడు అక్కడ ఎవరి జెండా ఎగరబోతుంది అనే దాని మీద మనం ఈరోజు చర్చించబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రత్యేక హోదా విభజన హామీ సాధన సమితి ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ గారు. ఆయన అడిగి మరి పిఠాపురంలో ఏం జరగబోతుందని ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్, పిఠాపురం ఏపీ మొత్తం ఒక రకంగా అంటే అంటే ఎన్నికల సరళిని మనం గమనించినట్టయితే పిఠాపురం చాలా స్పెషల్గా కనపడుతుంది. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, కాకినాడ పక్కన పిఠాపురం ఉంటే పిఠాపురం పక్కన కాకినాడ ఉంది, ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ ఉందనే దృష్టికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా కూడా మంచి చర్చ జరిగింది. ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ గతంలో చూస్తే 2 చోట్ల ఓడిపోయారు, భీమవరం అండ్ మన అనకాపల్లి. సో ఈసారి మరి గాజువాక ఈసారి మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అంశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కొంతమంది 50,000 మెజార్టీ ఎక్కువ వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వంగగీత గారు కూడా గెలుస్తారు, ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడే ఉంటాను, ఆయన సినిమా యాక్టర్, వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు తప్పితే ఇక్కడ ఉండడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఏంటి సార్, ఏం జరగబోతుంది పిఠాపురంలో? స్టార్ కాన్స్టిట్యున్సీస్ డెఫినెట్గా అట్రాక్షన్. కళ్యాణ్ బాబు గారు ఈసారి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎక్కడ ఇచ్చేళ్ళగా ఉంటే కనుక ఆయన భీమవరం కానీ గాజువాక నుంచి కానీ పోటీ చేసి గెలిచి ఉండేవారని నా అభిప్రాయం. ఓకే, ఎక్కడ తిరిగి అసలు రాజకీయ నాయకుడు ఎక్కడున్నాడు అక్కడే గెలిచే పరిస్థితి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా పరిస్థితి తీసుకోవాలి. ఆయన సేఫ్ కాన్స్టిట్యున్సీ అంటే ఆయన వర్గం లేకపోవచ్చు, 100 ఓట్లు లేకపోవచ్చు, కానీ కుప్పం వెళ్ళిపోయారు. ఆయన పుట్టిన ప్లేస్ ఆయన చంద్రగిరి నుంచి 1978లో నెగ్గారు. 83లో పోటీ చేసి జయచంద్ర నాయుడు గారి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సేఫ్గా షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ నుంచి కూడా కుప్పం కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు. హిందూపురం కాన్స్టిట్యున్సీలో ఎన్టీఆర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత గుడివాడ కాన్స్టిట్యున్సీ నుంచి హిందూపురం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత ఎన్నికలు ఏం చేశారంటే అన్ని ప్రాంతాలు నాకు సమానం అని చెప్పి నల్గొండ నుంచి హిందూపురం నుంచి గుడివాడ నుంచి పోటీ చేయడం జరిగింది. నల్గొండలో తర్వాత ఆయన ఈ 2 కాన్స్టిట్యున్సీ నుంచి రాజీనామా చేసిన తర్వాత నల్గొండలో గడ్డం రుద్రమదేవి గారిని వారికి ఇచ్చారు సీటు బై ఎలక్షన్కి. ఇక్కడ సోమనాథ్ గారిని ఇచ్చారండి. అందువల్ల ఆయన అన్ని ప్రాంతాలు అంటే సపరేట్ లీడర్. ఆయన తర్వాత కల్లగుత్తులోనూ హిందూపురంలో పోటీ చేసి కల్లగుత్తులు ఓడిపోయారు. కాన్స్టిట్యున్సీకి వెళ్ళడానికి కూడా నాకు అవసరం లేదన్నారు. నెంబర్ ఆఫ్ జయపాల్ రెడ్డి గారు ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆవేర్ మాధవన్ గారు ఉన్నారు. సరే ఆయన పాపం లేదు, కానీ హిందూపురాన్ని ఆయన కంటిన్యూ చేసుకున్నారు. హిందూపురంలో కూడా ఓటుంది. ఇవాళ హిందూపురంలో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. కానీ వాళ్ళ మీరు అన్నట్టు కళ్యాణ్ బాబు గారి విషయంలో మాత్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తన ఆఖరి ఎన్నికల ప్రచారంలో ఆ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. దాంతోనే ముగించారు. చూశారు, ఎవరికి కూడా ఈసారి ముఖ్యమంత్రులు మంత్రులు చేస్తానని చెప్ప. లాస్ట్ టైం నేను మర్రి రాజశేఖర్ గారికి నేను మంత్రులను తీసుకున్న చాలామంది ప్రామిస్ చేశారు 2019లో. మాత్రం ఉప ముఖ్యమంత్రిని చేస్తాను ఎవరన్నా ప్రామిస్ చేశారు ఇంతవరకు. ఇప్పుడు ఎవరన్నా అక్కడ ఇచ్చాపురం నుంచి హిందూపురం ఎవరన్నా నేను ముఖ్యమంత్రిని చేస్తాను, లేదా ఒకసారి ఉప ముఖ్యమంత్రి చేస్తాను, లేదా ఇంకోటి చెప్పారండి? చెప్పలేదు కదా. వంగగీత అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సర్వ బలగాలని అటు గవర్నీలు ముద్రగడ పద్మనాభం గారితో సహా ఒక్కనే ఆయన అన్నారండి. మనం అనకూడదు కానీ అన్నారు. అందరూ చాలా మంది ట్రోల్ కూడా చేశారు. అనకూడదు. ఆయన మార్చుకుంటాను అని మార్చుకుంటానని అంత కసితో తీసుకుంటాం. మిగతా విభాగాలు అంతే అన్ని కేంద్రీకరించడానికి సాధ్యం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంది, ఒక ఉప ఎన్నిక అయితే చేసే పని. ఇవన్నీ చేయించారు. డబ్బులు కూడా పంచారు. ఇప్పుడు నేను పంచారంటే రేపు ఎలక్షన్ మిమ్మల్ని అడుగుతారు, పడుతుంది చూపించండి అని. కానీ చెప్పిన ప్రకారం వాళ్ళు 2,500 రూపాయలు వైకాపా డబ్బులు పంచితే ఇనీషియల్గా 1,500 రూపాయలు జనసేన మళ్ళీ కొన్ని చోట్ల కాన్స్టిట్యున్సీస్ కొంతమంది వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇచ్చి ఇంకొక 500 ఇచ్చి మిగతా వాళ్ళకి పంచండి అని చెప్పటం. దీనివల్ల ఎక్కువగా వెళ్ళటం, దాని కొన్ని చోట్ల 500 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇవ్వటం. జనసైడ్ సైడ్ నుంచి కూడా నెగ్గాలని అంటే అభిమానులు కానీ మిగతా వాళ్ళు కానీ చేయటం. కానీ వీళ్ళు మాత్రం డబ్బులతో ఎన్నికలు చేశారు. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్
1,00,000 ఓట్లు 50,000 ఓట్లు నేను అనుకుంటలేదండి. వత్సవయ్య వర్మ గారు ఉన్నారు, తెలుసు కాక, రామ్ గోపాల్ వర్మ గారు కాదు, వర్మ గారు. ఆయన 2014 47,000 మెజార్టీతో ఎగ్గారు ఇండిపెండెంట్ కింద. ఆయన కనుక నిలబడితే విజయం ఆయనదే అయి ఉండేది. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇద్దరు కాదు, ఫుల్ సపోర్ట్ ఈసారి కనుక ఆయన. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆయనని తీసుకుని ఆయనకి అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఎమ్మెల్సీ పదవి నీకే ఇస్తాను అని చెప్పారు, మంత్రి కూడా ఇస్తానని చివరికి చెప్పారని ఎవరు చెప్పారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేనే ఉంటాను కదా కాన్స్టిట్యున్సీ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటారు, సినిమాలు చేసుకుని వెళ్ళిపోతారు అనేది అక్కడ ప్రచారం. నేనే ఉంటాను కాన్స్టిట్యున్సీలో, ఇన్ఛార్జ్ మంత్రి కింద కూడా ఆయనే ఉంటారని. అందుకని గీత గారి సమాధానం కింద ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. అందువల్ల విత్ సపోర్ట్ నేను కాదు, కళ్యాణ్ బాబు గారు కూడా మొత్తం నా ఎన్నికల బాధ్యతనంతా నేను వరం గారి చేతిలో పెడతాను బహిరంగ 2-3 సార్లు చెప్పారు. నాది కాదు, వాళ్ళు గెలిచినా వచ్చినా ఆయన కూడా కష్టపడే పనిచేశారు. ఆయన మీద కొంత ట్రోల్ చేయొచ్చు, కానీ ఆయన ఎవరో మిత్రులకు చెప్పిన సమాచారం ప్రకారం 20-25 మధ్యన కళ్యాణ్ బాబు గారు నెగ్గబోతున్నారు. ఓకే, మొత్తానికైతే గెలుపు ఆయన గెలుపు ఖాయం. ఇక్కడ ఆయన కనుక ఓటం కనుక జరిగితే ఏదో అద్భుతం జరిగితే తప్ప ఓటం జరగదండి. ఇక పై దిగిరావు నేను చెప్తున్నా. కళ్యాణ్ బాబు గారు కనుక ఓడిపోవటం అనేది అద్భుతం జరిగితే తప్ప. కానీ ఏదో 5,000 మెజార్టీ అనుకుంటే టఫ్ కాంపిటీషన్ అనుకున్నంత ఈజీగా జరగలేదు. వీరు కూడా డబ్బులు పెట్టకుండా అయితే ఓడిపోయిండేవారు. పెట్టారు కాబట్టి పెట్టారు, గట్టిగానే పెట్టారు. చాలా చోట్ల మళ్ళీ రెండోసారి కోటలు ఎక్కువ పెట్టారట. అందువల్ల డబ్బులు పెట్టకపోతే వరం గారు లేకపోయినా ఓడిపోయిండేవారు. సార్ ఎన్ని రావచ్చు సార్ జనసేనకి మీ లెక్క ప్రకారం? మొత్తం 21 స్థానాలు పోటీ చేసినాయి. దీంట్లో రైల్వే కోడూరు కానీ, లేదంటే పాలకొండ కానీ, అలాగ కొన్ని స్థానాలు కనుక మినహాయిస్తే చిత్తూరు కూడా వచ్చేటట్టు తిరుపతి కూడా వచ్చేటట్టు కనపడుతుందండి. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు గెలిచినటువంటి నేపథ్యం గెలిచారు. లాస్ట్ మీట్లో టిల్ట్ అయింది. ఆయన బయట క్యాండిడేట్ తీసుకొచ్చారా అని శ్రీనివాసులు గారు అన్నా సరే, నెంబర్ ఆఫ్ నేను అక్కడ కంటెస్టెంట్స్తో మాట్లాడిన నేపథ్యంలో, అందువల్ల పోలవరం 3, అలాగే ఆయన ఏది రాజనగరం సీటు ఒకటి కొంచెం టఫ్గా ఉంది, అయినా పాజిటివ్గానే ఉంది. 4, ఇంకొక 5 సీట్లు, మ్యాక్సిమం 6 సీట్లు పోవచ్చు అన్నారు 20 ఓట్లు. అంటే 15, 16, 10, 18 వరకు వారు అంచనా వేసుకున్నారు. పోల్ ట్రాకర్ పెట్టారంట. గ్రేట్ 18 సీట్ల వరకు ఆయన పెట్టుకున్నారు. లోయెస్ట్ 14-15 సీట్లు మించి ఎట్టి పరిస్థితి తగ్గవు అనుకుంటున్నాను. ఓకే, గతంలో అయితే ఒక దాంతో ఒకటి కూడా ఎత్తుకుపోయారు, ఎత్తుకుపోయారు కదా, బొట్లో వేసుకుని ఎత్తుకుపోయారు. అందువల్ల ఈసారి మాత్రం 14-15 ఆయన కూడా వయసు నిర్ణయం అండి. అటు తెలుగుదేశానికి అంత లాభం, ఈయన కూడా పోటీ చేస్తే ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చేవారు అందరు కలిసి. ఆయన తగ్గారు అంటున్నా, తగ్గలేదండి. ఎక్కడ తగ్గాలో తెలిసిన ఈ విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ హక్కులు ప్రత్యేక విభజన హామీల మాత్రం ఆయన ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ఉత్తర భారతీయ జనతా పార్టీతో హక్కులు ఆత్మూలంగా తాకట్టు పెట్టినట్టే భావిస్తున్నాను. కానీ అదర్ దాన్ దట్ ఆయన విజ్ఞత. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? దేంట్లో ఏది బీజేపీని కూటమిలో నేను చెప్పలేదు. ఒకసారి వీడియో వేయండి వారందరికీ. నేను చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి ఉత్తర భారతీయ జనతా పార్టీకి 3 సార్లు మ్యారేజ్ అయింది. 1983లో కలిసి లేదండి. 85లో ఈయన తెలుగుదేశంలో చేరిన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని చెప్పి వాజ్పేయి గారు వచ్చి వీరితో కూర్చొని ఎన్టీ రామారావు గారు కలిసి రిజిస్ట్రేట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంచెం చక్రం తిప్పారు. అప్పుడే కూర్చుని అప్పుడు అద్వానీ గారు ప్రెసిడెంట్గా ఉండగా అద్వానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలయన్స్ కుదిర్చారు. మళ్ళీ దాన్ని విడాకులు కొట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 98-99లో ఆయన వాజ్పేయి గారితో మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్ అలయన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2004 వచ్చి దిక్కుమాల పట్టింది కలవడం కలిసేదేంటి అసలు నా జీవితంలో నమ్మకూడదు మైనట్ లామినేషన్ అన్నారు. మళ్ళీ 2014లో మళ్ళీ మోడీ గారితో మ్యాచ్ అయిపోయింది, మ్యాచ్ సెటిల్ అయింది. ఆ తర్వాత అయిపోయింది 2018 ఫిబ్రవరి 7వ తారీఖున మళ్ళీ డైవర్స్ అయిపోయింది. ఈసారి మళ్ళీ వాళ్ళతోనే మళ్ళీ 4వ దానికోసం కళ్యాణ్ బాబు గారు చాలా స్పష్టంగా మరి ఎందుకనో ఎవరు ఆయన్ని చేశారో తెలియదు, వెళ్ళి ఢిల్లీలో కూర్చుని వాళ్ళ కాళ్ళ దగ్గర నేను కూర్చున్నాను, తలకాయ పెట్టాను, తీయలేదు నేను 10 నిమిషాలు, క్షమాపణ చెప్పి ఎందుకు చెప్పాలండి, నా తెలుగు బిడ్డ ఎందుకు చెప్పాలండి, దిక్కుమని అడ్వైజర్స్ పక్కన ఉండడం వల్ల కదా, దేనికి చెప్పాలి క్షమాపణ, ఆయన తప్పు కళ్యాణ్ బాబు గారు చేసిన తప్పు ఏంటి, ఆయన డిమాండ్ చేసింది ఏంటి, నాకు స్టీల్ ప్యాంట్ కోసం లేదా ప్రత్యేక హోదా మేము ఉద్యమం మొదలుపెట్టిన 2.5 సంవత్సరాల తర్వాత వచ్చారు, ఆమదీక్ష చేస్తున్నారు, పాచిపోయిన లడ్డు అన్నారు, ద్రోహం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఆ తర్వాత అంతకన్నా గట్టిగా ఉద్యమం చేసి మేము బంధులు పిలిపించాను, నేను అనేక బంధులు పిలిపించాను, అన్నీ చేశాను. చేసిన తర్వాత మేము ఎప్పుడు ఉద్యమం ఆపలేదు. ఆ తర్వాత ఒక ఢిల్లీ యాత్రలు చేసాం. ఇంత జరిగి ఇంకా మోసం చేసింది అది బీజేపీ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం ఏమని చేసిందే.
అలాంటి పార్టీతో పొత్తు కింద ప్రయత్నించారో విత్ డ్యూ రెస్పెక్ట్ పర్సనల్ రెస్పెక్ట్ మీరు నిజంగా నేను చెప్పిన దాంట్లో తప్పు అయితే చెప్పలేదు. లేదు మీరు అన్న దాంట్లో 100% నేను మీతో ఏకీభవిస్తా. నిజంగా అసలు బీజేపీతో పూర్తి అవసరం లేదు వీళ్ళకి, నాకు తెలిసి వీళ్ళకి మీరు అన్నట్టు 170 కాకపోతే నేనైతే 150 లేదండి, సమస్య లేదు. అవునా? అసలు ఎక్కడ ఉన్నాయండి ఆయనకి ఓట్ బ్యాంక్ ఎక్కడండి? ఇవాళ మోడీ గారు ఇంత దాని తర్వాత రిజర్వేషన్ తీసేస్తాన తర్వాత, అలాగే మణిపూర్లో జరిగిన తర్వాత 33% కమ్యూనిటీ అక్కడ కనీసం దాంట్లో 78% మారితే అసలు ఎక్కడ డిపాజిట్లు వస్తాయండి? డిపాజిట్ రావచ్చు కానీ ఏముంటుందండి అక్కడ? ఎవరు మిగులుతారండి? కానీ వీళ్ళే చెప్పుకోవడానికి రామ మందిరం అని చెప్తున్నారు కాదు. రామ మందిరం ఉండేది అక్కడే తగ్గుతాయి ఓట్లు, అది కాదు ఇష్యూ. వాళ్ళ ఇష్యూ అది కాదు. వాళ్ళ పీస్ఫుల్ ఎలక్షన్ అండి. ఈ చెప్పే బదులు నిజంగా వీళ్ళకి 25కి 20 సీట్లు వచ్చి ఉంటే ఆ కేంద్రంలో ఎవరు వచ్చినా సరే డిక్టేట్ చేసేవారే. వాళ్ళ లేదు మనం ఎన్డీఏ మద్దతుతో వాళ్ళకి 250 వస్తే మనం కలుస్తాం, ఇంతకన్నా పవర్ఫుల్గా ఉండేది. దమ్ముగా వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతా గెలుచుకోవాల్సిన వాళ్ళ భిక్షతో గెలిచామని చెప్పి 0.5% 20% ఇచ్చారా? ఇద్దరికి ఎక్స్ట్రా ఇచ్చారండి. తెన్నేటి ప్రసాద్ గారిని ఎవరో తెలంగాణ బీజేపీ నేతకి బాపట్ల సీటు, బైరెడ్డి సభ్య గారని వారికి బీజేఎం నేత భారతీయ జనతా పార్టీ ఆకర్షణలో రాజీనామా చేశారు తెలీదు. ఆ 2 సీట్లు 35% సీట్లు మీరు 0.5 లేని బీజేపీకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇస్తారా? ఎక్కడ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అహ్మదాబాద్లో తాకట్టు పెట్టినట్టు కాదా ఇది? సరే, మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. బట్ ఎప్పుడొకప్పుడు రియలైజ్ అవుతారు. నా తెలుగు బిడ్డలు మనం జరిగిన అన్యాయానికి రియలైజ్ కావాలని కోరుకుంటున్నాను. నేనే వ్యక్తిగతంగా ఇంతవరకు గత 34 సంవత్సరాల నుంచి ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు, అసభ్యంగా మాట్లాడలేదు, అనుచితంగా మాట్లాడలేదు. కానీ నా నిరసన తెలియజేసే హక్కు నాకు ఉంది. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ మీరు ఇప్పుడు ఈ విషయంలో మీరు మాట్లాడడం కరెక్టే, నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగానే అసలు వీళ్ళు ఎందుకు ఆలోచించలేదో మనకే అసలు ఎవరు కాదండి. ఆ క్షమాపణలు చెప్పే బదులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇంత 100 మంది 1000 మంది ప్రాణాలు పెంచారు, రక్తం చేసిన క్షతగాతులను సాధించుకున్నామే. దాని గురించి చేతులు పట్టుకున్నాను, ఒక చేయి పట్టుకున్నా. విభజన హామీల కోసం మా ఇన్సెంటివ్లోని మా పిల్లకాయలు లక్షల మంది బయటకు వెళ్ళిపోతున్నారు. మాకు ప్రపంచంలో ఏదైనా కష్టం, మాకు ఒక 10 ఏళ్ళు కాకపోయినా 7 ఏళ్ళన్నా ప్రత్యేక విభజన హామీలు మీరు రాయితీలు ఇవ్వండి అని చెప్పి ఒక చేయి పట్టుకుని ఇచ్చేవారే. అందుకని బాధపడుతున్నాను తప్పితే అదర్వైజ్ నథింగ్. ఐ హోప్ డెఫినెట్లీ, నాకు నమ్మకం ఉంది వాళ్ళు రివైవ్ అవుతారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన నమ్మకాన్ని ఏది మోసాన్ని డెఫినెట్గా వ్యతిరేకించి తీరుతారు. నా తెలుగు జాతికి న్యాయం చేస్తారని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి విశ్లేషణ అందించారు, అన్ని రకాలుగా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.